అస్సలాము అలైకుం. ఈరోజు సాయిబుల వంటల్లో స్వీటు బజ్జీలు ఎట్లా చేస్తారో చూపిస్తాను చూడండి. గోధుమ పిండి తీసుకున్న 2 గ్లాసులు, దానికి సరిపోయినంత బెల్లము 2 గ్లాసులు తీసుకున్నా. బెల్లం తీసుకున్నా. బెల్లం కూడా ఒక 1/2 కేజీ అంతా బెల్లము, దానికి సరిపోయినంత నీళ్ళు కలిపి కొంచెం మనం బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. బెల్లం పాకం ఎక్కువ ఉడికేది ఏమీ అవసరం లేదు. ఆ బెల్లం కరిగే వరకు కొంచెం ఉడికించుకొని మనం అయిపోయింది బెల్లం పాకము. నెయ్యి వేస్తున్నాను. సోంపు యాలకుల పౌడరు 1 స్పూను నెయ్యి వేసిన కలుపుకోవాలి. అవి మిక్సింగ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వచ్చి బెల్లం పాకం వేసుకోవాలి. దాంట్లో పైది వేసుకోవాలి, ఎందుకంటే కింద బెల్లంలో రాళ్ళు ఉసుక ఉంటుంది. అందుకోసం కొంచెం పైదే వేసుకోవాలి. మనం స్పూన్తో ఇట్లా కలుపుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత చేత్తో కలుపుకోవాలి. సోడా ఉప్పు కొద్దిగా వేస్తుండ, చిటికెడు. ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఐదు నిమిషాలు అయిపోయింది. చూడండి ఇట్లా వచ్చింది. బాగా టేస్ట్గా ఉంటాయి. చూడండి ఇట్లా చేసుకొని తింటే మితుగా వచ్చినాయి. బాగా పిండి మితుగా కలుపుకోవాలి. మనం బజ్జీలా కలుపుకుంటాం కదా, అట్లా కలుపుకోవాలి. కొద్దిగా చల్పాన్గా ఉండాలి. ఈ మాత్రం కలుపుకోవాలి చాలు. మేము గుళగులే అంటాం మా మాటలలో, మీకు స్వీట్ బజ్జీలు అని చెప్తున్నా నేను. బాగుంటాయి చూడండి. ఇవి బెల్లంవి అయితేనే బాగుంటాయి. చక్కెరవి అయితే మళ్ళీ గట్టిగా అవుతాయి. బెల్లమే వేసుకొనే చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా ఈ కలర్ రావాలి. వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేరేమన్నా వంటలు ఉంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ మీరంతా బాగుండాలా, మేము బాగుండాలి. రెడీ అయిపోయినాయి చూడండి.